ఒక వ్యక్తి ఒక రాజకీయంగా ఒక శకం ముగిసింది. ఒక తరం చరిత్ర పుటల్లోకి వెళ్ళింది. కిరళంపూడి అజరామరమైన ఆ కిరళంపూడి ఊరు చెబితే గుర్తొచ్చే ముద్రగడ పద్మనాభం ఇక సెలవు తీసుకున్నారు. 4 దశాబ్దాలకు పైగా సుదీర్ఘ రాజకీయ కాపు ఉద్యమ ప్రయాణానికి ఫుల్ స్టాప్ పెడుతూ తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు ముద్రగడ. చివరిసారిగా తమ అభిమాన నాయకుడిని చూసి వీడ్కోలు పలికేందుకు అశేషంగా తరలివచ్చారు ప్రజలు. మాజీ సీఎం జగన్ స్వయంగా ముద్రగడ పాడెమొయ్యగా ఇతర రాజకీయ నాయకులు ఆయన్ను అనుసరించారు. ఒక మనిషి ప్రజల్లో గుర్తింపు తెచ్చుకోవటం ఈ రోజుల్లో చాలా కష్టం. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తొలినాల నుంచే ఇప్పుడు నిష్క్రమించే వరకు ముద్రగడ తనదైన శైలిని ప్రజల్లోకి తీసుకెళ్లారు, మెప్పించారు. అందుకే ముద్రగడకు లక్షలాదిగా అభిమానులు తయారయ్యారు. పిలిపిస్తే మరో మాట లేకుండా వచ్చేవారు. ముద్రగడ చెప్పింది వారు చేసేవారు. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంతో ఉన్న అనుబంధం గుర్తు చేసుకుని ఆయన బాల్య స్నేహితుడు రామ్ కుమార్ భావోద్వేగానికి గురయ్యారు. బాల్యం నుంచి కలిసి పెరిగిన అనుబంధం, జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. చిన్ననాటి రోజుల నుంచే ముద్రగడతో తనకు విడదీరాని అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. తమ స్నేహబంధంలో మధుర జ్ఞాపకాలు పంచుకున్న రామ్ కుమార్తో మా కరెస్పాండెంట్ శ్రీరామ్మూర్తి ఫేస్ టు ఫేస్. పద్మనాభం గారికి అత్యంత సన్నిహితుడు, ఆయన వెన్నంటే ఉండి చాలా కాలం ఆయన రాజకీయాల్ని ఆయన ఉద్యమాన్ని నడిపించిన రామ్ కుమార్ గారు ఉన్నారు. చెప్పండి, ఏ విధంగా చూడాలి? మీ మిత్రుడు వెళ్ళిపోయారు, ఎట్లా? నాయకుడు 100 సంవత్సరాలు పుట్టాడు. ఆయనకున్న పేరు ఏంటంటే ఆత్మీయంగా పలకరించడం. ఆయన అనుయాయుల్లో కోటీశ్వరుడున్నా చిన్నవాడున్నా కోటీశ్వరుడు ఏ విధంగా ఆతిథ్యం ఇచ్చేవారో కూడని వాళ్ళు కూడా అటువంటి ఆతిథ్యం ఇచ్చేవారు. మహానుభావుడు ఇవాళ లేకపోవడం చాలా గొప్ప లోటు. ముఖ్యంగా ఏంటంటే అది వయసు 24 సంవత్సరాల వయసు. ఎందుకంటే ఆయన ఉద్యమంలో అన్ని వాటికి కూడా ఏం చెప్పి పాల్గొన్నాం. కానీ ఆయన లేటిన లోటు ఎక్కడా లేదు. ఒకసారి ఢిల్లీ వెళ్ళినప్పుడు హెచ్కేఎల్ భగత్ అన్నారు, యు ఆర్ ది ఫ్యూచర్ లీడర్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ అని చెప్పాడు ఆ రోజుల్లో. అంటే కాబోయే ముఖ్యమంత్రి నువ్వేం చెప్పాడు ఆ రోజుల్లో. అటువంటి ఆయన పొంగిపోలేదు. తర్వాత ఏదైనా అపయోజన కుంగిపోలేదు. ఒకే చెప్తాను, పెద్దలు చెప్తుంటారు, చెప్పని వర్షం చెప్తున్నాను. 1999 నుంచి 2004 దాకా లోక్సభ సభ్యుడు ఆగ్రహించాను. ఆ రోజుల్లో ఎలక్ట్రానిక్ మీడియా లేదు, కంప్యూటర్ లేవు. ఆ రోజుల్లో టైపుతో లేకుండా ఉత్తరాలు రాసిచ్చి ఎన్నో వేల మందికి ఆయన కుటుంబాన్ని వాళ్ళకి హార్ట్ ఆపరేషన్ చేయించారు. తర్వాత ప్రతి పంచాయతీకి ఎంపీ లాడ్స్లో డబ్బులు ఇచ్చింది ఆయనే. బీహార్ రాష్ట్రంలో కూడా ఎంపీలు కూడా ఆయన ఆదర్శంగా తీసుకొని చాలామంది చేశారు, ఆశ్చర్యపోయారు. ఓసారి ఢిల్లీ వెళ్ళినప్పుడు లోక్సభలో ఎంపీలు ఉన్నారు. క్యా హై అచ్చా ఎంపీ హై ఆప్కు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఎంపీ అని చెప్పారు ఆ రోజుల్లో. అందరి చేత బ్రహ్మాండమైనటువంటి చక్కగా ఉన్నటువంటి వ్యక్తి అయినా పద్మనాభం గారు. పేద ప్రజానాయకుడు. వాళ్ళ తండ్రి గారు 62లోనూ 60 ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా నెగ్గాడు. ఆయన వారసత్వం పుణికిపుచ్చున్న వ్యక్తి అయినా పేద ప్రజలన్నా జాతి మత కులబాధకు అతీతంగా అందరినీ ఆపేది ఉండి 4 సార్లు ఎమ్మెల్యేగా వెళ్ళి ఒకసారి ఎంపీ అంటే ఆయన గొప్పది. నభూతో నభవిష్యతి పద్మనాభ గారు లాంటి నాయకుడు మళ్ళీ 100 సంవత్సరాలు పుట్టారు. జయగిరి ఎన్టీ రామారావు గారి సమయంలో ఆయన మంత్రి పదవికి అలా రాజీనామా చేసి వచ్చి ఇంట్లోనే కూర్చున్న చరిత్రకి అంతకే మీరు సాక్ష్యం. అది ఎలా చూడాలి? ఎన్టీ రామారావు గారు టైంలో ఉన్నప్పుడు రాజీనామా ఇచ్చి ఇంట్లో ఒక ఆయన ఒక వంటింట్లో ఉండి వంట వండివారైనా ఆయన ద్వారా రాజీనామా ఇచ్చి ముందే అందరికీ పంపించేసి మాకు లగేజీ పంపించి, ఇప్పుడు లగేజ్ ఉండి కాదు, ఎప్పుడో సేఫ్టీ కేసు ఒకటి ఏమిటి రామకుమార్ గారు మనకి పరమశాస్త్రం మనం ఎప్పుడు పోతాం, ఎప్పుడు తెలియదు అని కూడా ఎప్పుడు ఆ ముక్కనకండి అని వాడు. కానీ ట్రైన్ ఎక్కిన తర్వాత చేసి వెళ్ళిపోతుందని చెప్పిన తర్వాత వరంగల్ మళ్ళీ ట్రైన్ మారిపోయి కిర్లంపూడి వచ్చారైనా అందరూ ఎక్కలాడిపోరు అన్నమాట. ఏంటి ఎలా అవుతాడండి? పదవిని తృణప్రాంగ ఇచ్చే మనిషి ఆడ ఉంటాడండి. ఈ రోజుల్లో పదవి ఇస్తుంటే జంపు చేయాలని అని చెప్పి ఎంతమంది పార్లమెంట్ మెంబర్ కూడా ఎడుతున్న రోజుల్లో నీతికి నిలబడే వ్యక్తి ఆయనే. తర్వాత ఎమ్మెల్యేగా జనతా పార్టీతో పోటీ చేసినప్పుడు అప్పటిదాకా ఉన్న పార్టీల సభ్యులు రాజీనామా చేసి ఇంకా టైం ఉండగా 4 నెలలు రాజీనామా ఇచ్చారు, పోటీ చేశారు. అలాగే ఏ పార్టీలో ఉన్న 89లో ఎమ్మెల్యే నెక్కింది మంత్రి అయిన తర్వాత మళ్ళీ ఉద్యమంతో రాజీనామా బయటపెట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే రాజీనామా ఇచ్చాడు. ఆయన బై ఎలక్షన్ వస్తే బై ఎలక్షన్ వస్తే టికెట్ మళ్ళీ పద్మనాభం ఇవ్వకపోతే ఒప్పుకొని జనం ఉన్నారు. అంతమంది జనం వెళ్ళి నా పద్మనాభం బట్టి నాయకులు ఎక్కడ దొరుకుతారా ఎవరికైనా అని చెప్పారు. మళ్ళీ వచ్చినప్పుడు ఎవరు చేయలేదు.
అటువంటి నాయకుడు అనక వెళ్ళంటూ ఉండడం, 3 దశాబ్దాలు ఆయనతో పాటు ఉండడం, ఆయన ఉద్యమంలో పోరాటం చేయడం, అదంతా ఒక కళ, అదంతా మంచిది. భగవంతుడు తలగా చూడాలని ఆయన ఆత్మ శాంతి చెప్తాం. జై ముద్రగడ, ముద్రగడ అమర్ రహే హై. ఇప్పుడు మీరు చాలా వాటికి మీరు ప్రత్యక్ష సాక్షులు. అంటే ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పుడే ఒక రాజీనామా పత్రం కూడా జేబులో పెట్టుకుంటారని ఒక నానుడి. అది ఇంటికి ఎవరు వచ్చినా కానీ అది చెప్పు రాకుండా ఉంటే రానివాడు. అలాగే సిఫార్సులు తనకి నిబంధనలకు ఉల్లంఘనంగా ఏ సిఫార్సులు చేయడానికి నా దగ్గరికి రావద్దని చెప్పారు. అట్లు కూడా మీరే సాక్షి. ఇవన్నీ ఎట్లా చూడాలి? ఆయన ఎందుకంటే తన అనుయాయులు కానీ తన అధికారులు కానీ ఎవరైనా అధికార దుర్వినియోగం చేస్తారు, తన వల్ల అవుతే పని అవుతుందని చెప్పారు, లేకపోతే అవ్వదని చెప్పేవారు. కానీ ఆ బోర్డు పెట్టడం వల్ల ఏంటంటే ఆయనకే చాలా డ్రాబ్యాక్ వచ్చిన రోజుల్లోనూ. కానీ ఏంటి ఇలా జరుగుతుందంటే ఏం చెప్పమంటారండి, మనం చేయలేము, ఆశ పెట్టలేమన్నారు. ఆయన చేస్తాడంటే చేసేవాడు. ఆయన అవి మా గాడి మాటలు లేవు ఆయనకి. కొంతమంది మనసులో ఒప్పించారు ఆయన. వాళ్ళకి తప్ప రెండో లేదు. మళ్ళీ వాళ్ళే వచ్చి ఆయన చెప్పడం మంచిదండి, వేరే వ్యక్తులకి వెళ్ళాం, వాళ్ళు కాళ్ళ దగ్గర చెప్పించారు తప్ప పని అవ్వలేదు అనేవారు. ఆ టైం ఎప్పుడు చేయలేదు. ఎప్పుడు రాజీనామా చేయాలి లేక జేబులో ఉండి వెళ్ళేది. అది కూడా అనేవారు, మీ నాయకుడు ఎప్పుడు రాజీనామా చేస్తారో తెలియదు అనేవారు. నీటి నిలబడ్డ నాయకుడు జేబులో రాజీనామా ఉంటుంది. మన అందరి తరఫున వ్యక్తి మన గర్వకారణం ఉండాలని చెప్పుకోండి. ఎప్పుడు ఉన్నది ఇప్పుడు మీరు చూసారు, అప్పుడు రాజకీయాలు చూసారు, ఇప్పుడు రాజకీయాలు 40 ఏళ్ళ రాజకీయాలు, ఇప్పుడు ఉన్న రాజకీయాలు ఏ విధంగా చూడాలి? రాజకీయ నాయకులు రాజకీయాలు ఉంటే ఇప్పుడు నేను 1985లో పోటీ పెట్టినప్పుడు ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ 60,000 రూపాయల పార్టీ ఫండ్ ఇచ్చారు. నాకు చెప్తాను. అందులో కూర్చోబెట్టి లేకుండా తర్వాత ఉన్నప్పుడు పార్టీ ఫండ్ 2 లక్షలు ఇచ్చారు. తర్వాత ఇప్పుడు కోట్లు, 5 కోట్లు, 10 కోట్లు అయిపోతుంది. డబ్బే రాజకీయం అయిపోతుంది. నీతికి నిజాయితీకి డబ్బు లేకుండా పోతుంది. ఈ డబ్బు రాజకీయం చాలా నిలబడేది. ఇది మళ్ళీ వస్తుంది, మళ్ళీ విప్లవం వస్తుంది. అది ఏ పార్టీ ఉన్నా ఎవరైనా సరే అందరి పార్టీ డబ్బులు తీసుకోవడం వస్తుంది. మనమే నప్పుతున్నది. కానీ డబ్బులు ఖర్చు పెట్టడానికి ఓటు కొనడానికి ఎప్పుడు ఒప్పులు కాడాయన. ఎందుకంటే మన డబ్బులకు ఇచ్చి మన పంచిపెట్టామంటే రేపు పొద్దున మనమేమో పని చేయడానికి చేయలేదు అనుకుంటారు. ఆయన అందువలన డబ్బు రాజకీయం ఎప్పుడు తెలివారైనా ఎప్పుడు ప్రజల కాడ ఈ పచ్చిపాటి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ప్రతి వ్యక్తి సైకిళ్ళ మీద, కార్ల మీద సొంత డబ్బులు పెట్టి తిరిగేవారు. ఏ నాయకుడికి అలా ఉండదు. నవ్వుతో నభవిష్యత్తు చెప్పినట్టు. ఆయన ఆస్తి పరిస్థితి ఏంటండి? అంటే ఆయన ఉన్నదంతా రాజకీయాలకి పోరాటాలకి పెట్టుకున్నారని అంటారు. మీరు చూశారు ఆయనకున్న ఆస్తి ఏంటి, ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటి? అప్పుడు ఇప్పుడు ఒకలాగా ఉందానా? ఎప్పుడు దేనికి ఆశించలేదు. ఎందుకంటే ఒకవేళ ఏదైనా పదవుల్లో కొనసాగాలంటే డబ్బులు సంపాదన కోరుకుంటే ఇప్పుడు డబ్బు సంపాదన మనస్తత్వం లేదు. ఒకటి విషయం చెప్తున్న పెద్ద అడిగారు, తెలుసుకున్నట్టు పూర్వం నుంచి పరిశ్రమలు కాబట్టి ఎంఆర్సీ గారు అందరికీ తెలుసు. ఆ రోజుల్లో సారకంగా అనేవారు. నాకు 60 పైసా వాటా ఇస్తాను. ఆ రోజుల్లో చాలా మంచి వ్యక్తి చెప్తాను. 60 పైసా వాటా అంటే ఈరోజు కోట్లు ఉంటాయి. నాకు ఏసీ లేదు, కారు లేదు, సైకిల్ ఉండలేదు మా ఇంటి దగ్గర. ఎందుకంటే ముద్రగడ పద్మనాభం గారి దగ్గర నీతివంతుడు నా దగ్గర ఉన్నప్పుడు మనం అభివృద్ధి చేయకూడదు అనుకున్నాం. ఆయన కూడా ఎంతో మెచ్చుకునేవారా. అందువల్ల తప్పకుండా డబ్బు కోసం ఎప్పుడు ప్రార్థన చేయలేదు. నీతి నిజాయితీకి చేశారు. ఆ అనుయాలు కూడా ఎప్పుడు అలాగే ఉన్నారు అందరూ. అదే గొప్ప పెట్టండి కోట. ఈవేళ వేల మంది జనం వచ్చారంటే అదృష్టం, మా అదృష్టంగా భావిస్తాం. అది ఇది ముద్రగడ పద్మనాభం గారికి అత్యంత సన్నిహితంగా ఉండి అనేక ఘటనలకి ప్రత్యక్ష సాక్షిగా ఉన్న రామ్ కుమార్ గారు చెప్తున్నది, ఆయన నీతి నిజాయితీకి కట్టుబడి మేము ఉండిపోవడం వల్ల ఇప్పటికీ నేను సైకిలే తొక్కుతున్నానని కూడా చెప్తున్నారు. అనేక ఉద్యమాలకి అంటే ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికైనట్టునే ఒక రాజీనామా పత్రం కూడా జేబులో పెట్టుకునేవారు. ఒక ఎన్టీ రామారావు సమయంలో కూడా తృణప్రాయంగా ఆయన మంత్రి పదవి వచ్చి 2 ట్రైన్లు మారి కిర్లంపూడికి వచ్చి వంటింట్లో కూర్చుని వంట చేసుకున్న అన్నారని కూడా ఆయన చెప్తున్న తీరు చూస్తుంటే పద్మనాభం గారు ఏ విధంగా తన రాజకీయాల్ని ప్రేమించారు, తన రాజకీయం అంటే ఎట్లా ఉండాలనేది ఆ రోజుల్లో ఆయన నడిపిన పరిస్థితి ఉంది. అలాగే పోరాటాలు చేసిన ప్రతి పోరాటానికి కూడా ఈయన వెనకుండి నడిపించిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు మన వాస్తవం చెప్పాలనుకుంటే ఆయన ఇప్పుడు ఇక్కడ అంటే ఇప్పటికే రాజకీయంగా ఇప్పుడున్న రాజకీయాలకి అప్పటికి రాజకీయాలకి చూస్తే కోట్లకి పడగెత్తే పరిస్థితి ఉండాల్సిన పరిస్థితిలో ఇప్పుడున్న ఆస్తులు ఏ విధంగా ఎక్కడున్నాయో కూడా తెలియని పరిస్థితి. అంటే ఏ బ్యాంకులో ఏ లోన్లో ఉన్నాయో కూడా తెలియని పరిస్థితి. ఆయన అంత నిజాయితీగా ఏ కష్టం వచ్చినా ఇది వచ్చినా తనకు తానే భరించుకుని తనకు తానే ఖర్చు పెట్టుకుని తనకు తానే పోరాటాలు చేసిన పరిస్థితి కూడా ఉందని చెప్పేసి కూడా ఇక్కడ అభిమానులు ఆయన సన్నిహితులు వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ కిర్లంపూడి ముద్రగడ పద్మనాభం నివాసం నుంచి కెమెరామెన్ నానితో శ్రీరామూర్తి, ప్రైమ్ న్యూస్. రాజకీయాలలో